అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం హరిహర వీరమల్లు మూవీ రివ్యూ గురించి మాట్లాడబోతున్నాం. కొద్దిగా క్షమించాలి ఈ టైంలో రివ్యూ చేస్తున్నందుకు, ఎందుకంటే ప్రివ్యూ షోలు మా దగ్గర 9 గంటలకే స్టార్ట్ అయింది, అంటే 1 గంట లేట్ అయింది మాకు. దానివల్ల వర్షం వచ్చింది, ఆ వర్షంలో తడుచుకుంటూ వచ్చి ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి వేళలో. అయితే రివ్యూ చెప్పడానికంటే ముందుగా నాకు ఫస్ట్ టైము అంటే మా ఏరియాలో 9 గంటలకు సినిమా తెల్లారితే రిలీజ్ అన్నప్పుడు ఈ ముందు రోజు రాత్రి 9 గంటలకే ప్రీమియర్ షోలు పడటం అనేది నాకు తెలిసి అయితే ఎప్పుడు జరగలేదని నేను అనుకుంటున్నా. అది జరుగుతుందని జస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ తెలియగానే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. దిస్ ఈజ్ ప్యూర్ పవన్ కళ్యాణ్ స్టామినా, అది ఆయన రేంజ్ అని అయితే జెన్యూన్ చెప్పగలుగుతా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, మూవీ రివ్యూ కూడా జెన్యూన్గానే ఉంటుంది. బట్ ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోవచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మా ప్రిన్సిపల్ సార్, నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో కొరియో స్కూల్లో చదువుకునేటప్పుడు లచ్చిరామ్ సార్, ఆయన ఎంఈఓ కూడా వర్క్ చేసిళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గ్రీన్ పెన్ హోల్డర్ కూడా. అలాంటి ఎంప్లాయీ తన మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీసే, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మూవీకి వచ్చిళ్ళు. మాతో పాటు 9 గంటల షోకి వచ్చిళ్ళు ఈ రాత్రి. ఆ మూవీ చూసి వచ్చిళ్ళు వాళ్ళు. ఆయన రేంజ్ సరే, కాసేపు ఇక పక్కన పెడితే మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే, జెన్యూన్గా చెప్తున్నా, మూవీ నార్మల్గా ఎవరు చూసినా కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ మరీ మనం ఒక రేంజ్లో పెట్టుకుంటే, అంటే బాహుబలి లేకపోతే RRR ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే కొంత నిరాశ అయితే కలిగే అవకాశం అయితే ఉన్నది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ మాట నాకు చెప్పడానికి. బట్ బాహుబలి బడ్జెట్ 600 కోట్లు, RRR బడ్జెట్ 500-600 కోట్లు, అది కూడా ఇంచుమించుగా. కానీ ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ అని నేను విన్నా. 150 కోట్లతోటి ఆ సినిమాతో కంపేర్ చేస్తూ విజువల్స్ని ఇవ్వడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇందులో వచ్చిన పులి సీక్వెన్స్ అయితేనేమి, లేకపోతే నక్కలతో వచ్చిన సీక్వెన్స్ అయితేనేమి, ఇవన్నీ ఏమాత్రం కూడా RRRలో వచ్చిన యానిమల్తో ఫైట్కి కానీ, లేకపోతే బాహుబలి రేంజు ఏంటది మన గుర్రాల స్వారీలు అయితేనేమి, ఇందులో ఏమాత్రం తీసిపోయేటట్టు లేదు అసలు. సినిమా కంపేర్ చేయొద్దు అని చెప్తున్నా నేను. ఎందుకంటే దీన్ని కూడా ఒక హిస్టారికల్ మూవీగానో లేకపోతే ఒక పీరియాడిక్ డ్రామాగానో మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ రెండింటి కంపారిజన్స్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాం. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారు కొట్టిన బీజియం. నిజం చెప్తున్నా, మొదటి 40 నిమిషాలు సినిమా చూసినోడికైతే అసలు నిజంగా బాహుబలి తీయడానికి అన్ని 100 కోట్లు ఎందుకు పెడతాళ్ళబ్బా, లేకపోతే రాజమౌళి సినిమాకి ఎందుకంత డబ్బుల్ని అంత విచ్చలవిడి, ఆయన కావచ్చు లేకపోతే ఈయన పేరేం పేరు, మన మొన్న గేమ్ చేంజర్ తీసిన ఆయన పేరు శంకర్ అయితేనేమి, వీళ్ళు ఎందుకు ఇన్ని 100,000 కోట్ల దగ్గరికి తీసుకుపోతాళ్ళు ప్రొడ్యూసర్ని, పాపం అంత కష్టపెడతాళ్ళని సందేహం అయితే ప్రతి ఒక్కరికి కలుగుద్ది ఈ మూవీ చూసిన తర్వాత. అంత తక్కువ బడ్జెట్లో అంత అద్భుతమైన విజువల్స్, బండరాలు పడేటప్పుడు సేవ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏమంటారు ఆ మల్ల యోధులతోటి ఆయన ఫైటింగ్ చేసేటప్పుడు కానీ, మనం ట్రైలర్లో చూసిన సీన్లు, అందులో ఎక్కడ ట్రైలర్ చూసినప్పుడు హైప్ ఘోరంగా పెరిగింది కదా, అదే హైప్ మూవీలో కూడా ఉన్నది. సో బీజిఎం అనేది అద్భుతంగా కొట్టిండు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బీజిఎంలో ఎక్కడ ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేను. తర్వాత నెక్స్ట్ మూవీకి ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. ఆయన నేను అనుకున్నా, అంటే జనరల్గా ఏదో హిస్టారికల్ మూవీ కదా, వీరమల్లు ఏందో స్టోరీ కదా, ఫిక్షనల్ క్యారెక్టర్, మీరు అది బయోపిక్ కూడా మనకు చక్కగా అర్థం కావట్లేదు, అందులో అంత సీరియస్గా ఉంటుందేమో అనుకున్నా. లేదు, ఇందులో అన్నీ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసిళ్ళు ఇందులో. ఇటు లవ్ ట్రాక్ నడిపిళ్ళు, ఇటు కామెడీ కొంచెం ఫన్ క్రియేట్ చేసిళ్ళు. ఎట్ ఏ టైం వాళ్ళు చెప్పాలనుకున్న ధర్మం అనే ఒక మెసేజ్ని పాస్ చేయగలిగారు. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇటు కామెడీని, ఇటు లవ్, తర్వాత ఇటు ఆయన అనుకున్న ఒక జనాలకు చేయాలనుకున్న సర్వీసు, లేకపోతే ఔరంగజేబు నుంచి
అక్కడ ఉన్న కొంతమందిని ఇది సినిమా కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉన్నది నాకు తెలిసి. ఎందుకంటే పర్టికులర్గా కొంత ఒక ఏమంటాం హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నం కాబట్టి కొద్దిమందికి ఇది నచ్చకపోవచ్చేమో. మరి ఆ ప్రకారంగా ఏమన్నా మూవీ పైన నెగిటివిటీ వస్తే రావచ్చు. బట్ యాజ్ ఒక జెన్యున్ ఆడియన్గా అయితే అసలు సినిమాలో పెద్దగా వంకబెట్టడానికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అనుకోవచ్చు. నిధి అగర్వాల్ కూడా బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ కూడా బాగా చూపెట్టిల్లు. తర్వాత ఇందులో బాబీ డిఎల్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనం అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి ఇందులో ఆయన విశ్వరూపాన్ని చూపించే అంత స్కోప్ అయితే క్రియేట్ చేయలేదు అక్కడ. మరి దానికి కారణం మేబీ దీనికి పార్ట్ 2 ఉన్నది. ఆల్రెడీ 20% షూటింగ్ కూడా అయిపోయిందని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆ బాబీ డిఎల్ దగ్గర నుంచి మాత్రం మనం అంత విలనిజం అయితే మనం ఇందులో పెద్ద ఎక్స్పెక్ట్ అయితే చేయలేం మనం. ఎందుకంటే కావాల్సినంత వీళ్ళిద్దరి మధ్యలో అంటే హీరోకి విలన్కి మధ్యలో పడాల్సిన అన్ని సిచ్యువేషన్స్ సీన్స్ అయితే పడలేదు ఇక్కడ. అంటే అన్ని అంత భీకర యుద్ధాలు ఏం జరగలేదు అక్కడ. సో తర్వాత ఇంకెవరి క్యారెక్టర్ ఇందులో బాగా సునీల్ కామెడీ అక్కడక్కడ బాగా చేసిండు. తర్వాత పక్కన ఎవరు ఈయన కోట శ్రీనివాసరావు గారిని నాకు తెలిసి ఆయన చివరి సినిమా ఇదేనా మరి ఇంకేమైనా మూవీ వస్తుందో తెలియదు కానీ ఇందులో కోట గారు కూడా కనిపించారు మనకి. తర్వాత క్యారెక్టర్స్ ఇంకెవరు ఉన్నాయి ఇందులో టైంకి గుర్తురాట్లే, పేర్లు గుర్తొస్తలేవు కానీ ఉన్న క్యారెక్టర్లు అయితే ఉన్నంతవరకు బాగా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ది మాత్రం వన్ మ్యాన్ షో లాగానే సినిమా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆయన చిన్న పిల్లోడిగా స్టోరీ లీక్ అయినా పర్లేదు కానీ ఆయనని ఒక బుట్టలో నీళ్ళలో వదిలిపెట్టినప్పటి నుంచి చివరికి మళ్ళీ అదే తుఫాన్లో ఆయన యుద్ధం చేసేదాకా ఆయనే దాదాపుగా 90% స్క్రీన్ పైన ఆయనే కనిపిస్తాడు మనకి ఇక్కడ. సో వన్ మ్యాన్ షోలో ఆయనే అనిపించింది మూవీ అంతా నాకు. తర్వాత రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ గారిని చూసేటోళ్ళకి ఇలా గెటప్లో ఏందది ఏమంటారు పంచ కట్టడం లేకపోతే అదేదో నల్ల ఇది దుస్తులు ధరించడం. జనరల్ పవన్ కళ్యాణ్ అంటే ఏంది మనకి టీ షర్ట్ వేసుకోవడం లేదా తెల్ల చొక్కా వేసుకోవడం, ఈ రెండే మనకు తెలుసు. కనిపిస్తే ఒక కాలేజ్ కుర్రోళ్ళకి కనిపిస్తాడు, లేకపోతే ఒక పెద్ద మనిషిలాగా ఏమంటారు ఖద్దర్ చొక్కా ఖద్దర్ ప్యాంట్ వేసుకొని, ఈ రెండే కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ అంటే. కానీ మూడో పవన్ కళ్యాణ్ చూడాలంటే హరిహర వీరమల్లు మూవీ చూడాల్సిందే మనం అంతా. సో మూడో పవన్ కళ్యాణ్ కనపడతాడు మనకి ఇక్కడ. నెక్స్ట్ సినిమాకి మైనస్ల గురించి కూడా మాట్లాడాలి మనం. సో మైనస్ల గురించి నాకు పర్సనల్గా అనిపించిన మైనస్లు ఏంటంటే అంటే ఇద్దరు డైరెక్టర్లు అవ్వడం వలన లేకపోతే మరి ఇంకా ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్ హాఫ్ సినిమా చూసిన వాళ్ళకు సెకండ్ హాఫ్లో అంటే ట్విస్ట్ కూడా బాగుంది. ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ పెట్టిళ్ళు. అది రివీల్ అయ్యేటప్పుడు ఏదో అంటే మన ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, జనరల్గా మనకు ఆత్రత ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని సెకండ్ హాఫ్లో ఎంతసేపు పార్ట్ 2 సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 minutes దాకా అయితే నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు స్టోరీ. కానీ 30 minutes తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన మొన్న చెప్పింది కదా క్లైమాక్స్ చూడండి, సినిమా చూస్తే మీరు కంపల్సరీ మంచి ఫీల్తో బయటకు వస్తారు, మీరు ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారన్నారు కదా. సో కంపల్సరీ మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారన్నారు కదా, అదైతే ఇక్కడ చూపెట్టిళ్ళు. ఇంటర్వెల్ తర్వాత ఒక 30 minutes దాకా అయితే నాకు కొంచెం అటు ఇటు కన్విన్సింగ్ అనిపించలేదు స్టోరీ. తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడైతే ఆ కాయిన్ చేతిలో ఉన్న డబ్బులు వదిలిపెట్టి ఆ పాప కోసం వెళ్ళి ఫైటింగ్ చేస్తాడో అక్కడి నుంచి మళ్ళీ సినిమా లేచింది. లాస్ట్కి ఆంది అన్న దగ్గర అంటే తుఫాన్ వస్తుంది ఇందులో. ఆ తుఫాన్ వచ్చినప్పుడు మాత్రం ఏం చెప్పాలి ఇక్కడ, ఆ సినిమాకి నిజంగా 150 కోట్ల బడ్జెట్ అయిందా నిజంగా నాకు డౌట్ అనిపిస్తుంది. 150 కోట్లతో తీసిల్లా అంటే జనరల్గా మనకు అలాంటి ఎఫెక్ట్స్ పెట్టాలన్నా, విఎఫ్ఎక్స్లు నడపాలన్నా, లేకపోతే ఎడిటింగ్ చేయాలన్నా, లేకపోతే అలాంటి క్లైమేట్ క్రియేట్ చేయాలన్నా కూడా మినిమం ఒక 300-400 కోట్లు లేకుండా ఆ రేంజ్ సినిమా అయితే అవ్వదు. మరి నేను ఎట్లా తీసిల్లా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఆ తుఫాన్ వచ్చేటప్పుడు నిజంగా మనం తుఫాన్లో ఇరుక్కుంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి అట్లా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు అసలు వాళ్ళు.
నిజంగా 150 కోట్లైనా లేకపోతే నేను చూసి 150 కోట్ల నేను భ్రమపడుతున్నా ఇంకెక్కువైనా తెలియదు నాకు. సో క్లైమాక్స్ అయితే బాగుంది, బాగా తీసిండు, ఫైట్లు బాగున్నాయి, ఆ బీజిఎమ్స్ బాగున్నాయి, పాటలు బాగానే ఉన్నాయి. తర్వాత మంచి మెసేజ్, అది ఆ మెసేజ్ మరి ఎట్లా కన్వే అవుతుంది అంటే ఎట్లా నార్త్ సైడ్ ఎట్లా పోతుందో అది నాకు అర్థం కావట్లేదు. మరి ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా లేకపోతే మెసేజ్ మంచిగా పాస్ అవుతుందా అనేది నాకు తెలుస్తలే. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా చావాలో ఎలాంటి మెసేజ్ అయితే ఉండిందో ఇంచుమించుగా ఇందులో కూడా అలాంటి మెసేజే ఉన్నది. కాకపోతే చావాలో ఒక క్యారెక్టర్ని పట్టుకొని ఇది చేసిళ్ళు, ఇక్కడ అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. ఆ టైంలో ఆ పీరియడ్లో జరిగిన కొన్ని అవమానాలు కావచ్చు, జరిగిన కొన్ని దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు కావచ్చు, వాటిని చూపెడతా మూవ్ చేసి స్టోరీ. నిజం చెప్పాలంటే అందులో కంటే ఇందులో కొంత ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువే ఉంది. ఇంకా చావాలో ఉన్నదానికంటే ఇంక ఇందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి ఇంకా చూడాలి ఏం జరుగుతుందని. సో ఇది నాకు అనిపించింది. సో ఫైనల్గా మూవీ గురించి అంటే మళ్ళీ నేనైతే యాజ్ ఎ ఫ్యాన్గా నేను వెళ్తాను. కాకపోతే జెన్యూన్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం మూవీకి నేను ఇచ్చే రేటింగ్స్ 3 స్టార్స్. 3 బికాజ్ ఆఫ్ చెప్పిన కదా, ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక 30 మినిట్స్ వరకు కొంచెం నాకు ఎందుకో అంటే నేను జర్నీ చేసి వచ్చా, ఇందులో మళ్ళీ నన్ను ఎవరు తప్పుపట్టద్దు. నేను విజయవాడకి వెళ్ళి, మీ అందరికీ తెలుసు, నేను మంగళగిరికి వెళ్ళి అక్కడ కళ్యాణ్ గారిని కలవడం, 2 రోజులు అక్కడ జర్నీ చేయడం, తర్వాత అదే జర్నీ మీద ఊరుకుంటూ ఇవ్వాలి. ఎన్ని గంటలకు 6 గంటలకు ఊళ్ళోకి వచ్చిన తర్వాత మళ్ళీ 8-9 గంటలకు మళ్ళీ సినిమా థియేటర్కి పోయినా. దానివల్ల మరి నాకు ఆ 30 మినిట్స్ అర్థం కాలేదో నాకు తెలియదు. కానీ ఆ 30 మినిట్స్ అయితే నాకు కొంచెం అట్లా అనిపించింది. మిగతా స్టోరీ అంతా బాగుంది. సో అందుకే నేను 3 స్టార్స్ ఇస్తాను మూవీకి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, మంచి సినిమా. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే అభిమానులు అయితే ఆల్రెడీ మీకు చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు హాయిగా. థ్యాంక్ యూ. జై హింద్.